గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. సుభాష్ శర్మ గురూజీచే తంత్ర సాధనలో ప్రత్యక్ష పరిష్కార మార్గాలు సవివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తోంది మీ జాహ్నవి. అయితే మీకు ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా సవివరంగా మీరు కమెంట్స్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్లో మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా తెలియజేయగలరు. ప్రతి ప్రశ్నకి సమాధానం తెలియజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు తంత్ర సాధన ద్వారా ప్రత్యక్షంగా పరిహార మార్గాలు చక్కగా అందిస్తూ ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఉద్యోగం ప్రతి ఒక్కళ్ళకి అవసరం, అంటే సంపాదన, ఇన్కమ్ ప్రతి ఒక్కరికి అవసరం. మరి ఈ సంపాదన కోసం, ఉద్యోగంలో ఉన్నత స్థితి కోసం ప్రత్యక్షంగా పరిహార మార్గాలంటూ ఏముంటాయి? దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి గురుజీ. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతీ హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. సనాతన ధర్మము శాస్త్రం నందు మనిషికి అవసరమయ్యేటటువంటి ప్రతి ఒక్క జీవన విధానాన్ని అందించినటువంటి గొప్పనైనటువంటి ధర్మం మన సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో కేవలం ఉద్యోగం అనే కాదు, మనిషికి అవసరమైనటువంటి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ వ్యవహారము, ఇలా ప్రతి ఒక్క దాని గురించి సవిస్తరంగా తెలియజేసినటువంటి శాస్త్రం ఏదైనా ఉంది అంటే అది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్యమునందు అంధకారాన్ని తొలగించేటటువంటిదే జ్యోతిష శాస్త్రం. ఆ జ్యోతిష శాస్త్రంలో విశేషంగా మనిషికి అతి తొందరగా ఏ కోరికైనా సరే నెరవేరాలి అని అంటే గనక దానికి తంత్ర సాధన అనేటటువంటిది ప్రత్యేకంగా ఉపయోగపడేటటువంటి సాధన. కలియుగములో మనిషి యొక్క కోరికలను తీర్చుకోవడానికి, మనిషి యొక్క ఆశలను నెరవేర్చుకోవడానికి తంత్ర సాధన అనేటటువంటిది ఒక పరిహార మార్గంగా నిర్దేశించబడినటువంటి శాస్త్రమే తంత్రశాస్త్రం. అయితే ఇక్కడ తంత్రము అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక తంత్రాత్ ఇది సాధ్యతే తంత్ర అని అర్థము. అంటే తంత్ర సాధన వలన ఎలాంటి కోరికనైనా సరే మనిషి జీవితానికి లాభం ఇచ్చేటటువంటిది, అలాగే ఆనందించేటటువంటి విషయాన్ని అందించడానికి తంత్ర సాధన చాలా ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు అన్నట్టుగా మనిషి యొక్క జీవన విధానాన్ని నడవడానికి, అలాగే మనిషి బ్రతకడానికి ఉద్యోగం అనేటటువంటిది చాలా అవసరం. ఉద్యోగం ఉంటేనే ధనం అనేటటువంటిది సంపాదించబడుతుంది. అలాంటి ఉద్యోగ ప్రాప్తికి సనాతన ధర్మంలో శాస్త్రం నందు తంత్ర సాధనలో ఒక రావి ఆకుతో చేయవలసినటువంటి విధానాలు చెప్తాను. రావి ఆకుతో, ఎందుకంటే రావి ఆకుతో దాదాపు 365 మంత్ర సాధనలు ఉన్నాయి. మంత్ర సాధనలు, తంత్ర సాధనలు, అంటే రావి ఒక్క ఆకుతో చేయవలసినటువంటి అనేక విధములైనటువంటి, అంటే ఐశ్వర్యాన్ని సూచించేది రావి ఆకు, సంతానం కావడానికి సూచించేటటువంటిది రావి ఆకు, అలాగే ఉద్యోగానికి మనం అర్హత పొందడానికి సూచించేటటువంటిది రావి ఆకు, అలాగే విజయాన్ని సాధించడానికి, ఐశ్వర్యాన్ని కలగజేయడానికి, సంతానం కావడానికి, వివాహం కావడానికి, అలాగే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావడానికి, ఇలా ఒకటని కాదు దాదాపు ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఒక్క రావి ఆకుతో చేసేటటువంటి సాధనలో తంత్ర సాధన ఒకటి. ఆ తంత్ర సాధనలో రావి ఆకుతో చేయవలసినటువంటి పరిహారాన్ని ఇప్పుడు మీకు చెప్తాను. మళ్ళీ ఈ పరిహార పూజలు అనేటటువంటివి, పరిహారాలు అనేటటువంటివి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తేనే మనము చేసేటటువంటి ఏ దానికైనా కూడా ఫలితం అనేటటువంటిది తొందరగా పొందుతాం. ఎందుకంటే ఫలితము రావాలి అంటే త్రికరణ శుద్ధి లేకుండా ఏ ఫలితము కూడా రాదు. ఏదో వీడియో చూసాం, డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే కనుక డిసిప్లిన్తో పాటు మనసా, వాచ, కర్మణ, అంటే త్రికరణ శుద్ధి అని ఎందుకు చెప్పారంటే నువ్వు మనసుతో చేసినటువంటి ఏ కోరికనైనా సరే నీకు సంకల్ప బలాన్ని నెరవేరుస్తుంది. కనుక ఏదైనా కూడా నువ్వు మనసా, వాచ, కర్మణ ఆచరణ చేస్తే అది తప్పకుండా నీ జీవితంలో ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది. అంటే నీ జీవితంలో ఆ భాగ్యం లేకపోయినా నేచర్ విల్ బి సపోర్ట్, అంటే ఆ నేచర్ అంటే కాలం అనేటటువంటి నీకు సపోర్ట్ చేసి ఆ తీరనటువంటి కోరిక కూడా నీ జీవితంలో తీర్చేటటువంటి అవకాశాన్ని ఈ కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా తంత్ర సాధనలో మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో చేస్తేనే తంత్ర సాధనలో నీకు అన్నీ ఫలిస్తాయి. ఇది నమ్మి చేస్తే నీ జీవితము ఒక పూలబాటలాగా వెళుతుంది. నమ్మకుండా చేసేదో టీవీలో చూసాం కదా, జాహ్నవి గారు చెప్పారు కదా, పంతులు గారు చేశారు కదా, ఇలా కాకుండా నువ్వు ఒక ఆరాధన మనం చేస్తున్నాము, ఒక తంత్ర సాధనలో ఒక ప్రక్రియ చేస్తున్నామంటే
అది గ్రంథంలో లేకుండా మన టీవీ ఛానల్కి రాదు. అంటే సనాతన ధర్మంలో యోగులు ఋషులు మనకు అందించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో అందులో ఒక ప్రక్రియను మనం చేస్తున్నామంటే అది ఎవరో పూర్వకాలంలో ఆచరించినటువంటి వారు, ఆ సాధన చేసి ఆ అవకాశాన్ని పొందినటువంటి వారు ఉంటేనే ఇలాంటి సాధనలు మనకు ఈ యొక్క కలియుగంలో వస్తూ ఉంటాయి. అలా వచ్చినటువంటి సాధనలో ఈ యొక్క రావి ఆకుతో చేయవలసినటువంటి పరిహారం మీకు చెప్తాను. ముందుగా చక్కగా ఇలాంటి రావి ఆకు ఒకటి తీసుకొని రావాలి. ఈ రావి ఆకు తీసుకున్న తర్వాత చక్కగా దీని ముందు నీళ్ళతో కడిగేసాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి నీళ్ళతో చక్కగా కడిగేసేసి ఈ రావి ఆకు ఎక్కడ కూడా హోల్స్ లేకుండా ఇలా చక్కగా పచ్చదనంతో ఉండాలి. ఉన్న తర్వాత ఉద్యోగానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు కొన్ని ఉంటాయి. ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు ఈ రావి ఆకు మీద రాయడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఉద్యోగ ప్రాప్తి అనేటటువంటిది కలుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగంతో పోతున్నటువంటి వారు, పై అధికారుల వద్ద ఒత్తిడి ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేనటువంటి వారు, దీనికంటే ఇంకా నాకు బెటర్మెంట్ కావాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఈ సాధన చేసుకోవచ్చు. ఇది కేవలం ఉద్యోగం రావడానికో డబ్బులు సంపాదించుకోవడానికో కాదు, నీ జీవితంలో నీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం. ఎందుకంటే చాలామంది ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేటటువంటి చదువు ఒకటైతే అర్హతకు తగినటువంటి ఉద్యోగం లేక చాలామంది డిసప్పాయింట్తో ఇక ఏమీ చేయలేనటువంటి స్థితిలో తప్పని పరిస్థితిలో ఏదో ఒక ఉద్యోగంలో అడ్జస్ట్మెంట్ అయిపోతున్నారు. అలా అడ్జస్ట్మెంట్ కాకుండా జీవితంలో నీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం రావాలన్నా, నీ అర్హతకు తగినటువంటి క్వాలిఫికేషన్ ద్వారా నీకు ఒక ఉన్నతమైనటువంటి విధానం నీకు జీవితంలో రావాలన్నా ఈ యొక్క తంత్ర సాధన చేసుకోండి. చక్కగా ఇలాంటి రావి ఆకును తీసుకొని గంధం ఒక గిన్నెలో చక్కగా గంధం కలుపుకోవాలి. ఆ గంధం మళ్ళీ ఇలా చక్కగా కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ పుల్ల ఏదైతే ఉందో ఈ పుల్ల కూడా ఇలా రావి ఆకు మీద ఉన్నటువంటి దాన్ని కొద్దిగా సగ భాగం తీసేయాలి. సగ భాగం తీసేసామనుకోండి ఇది ఏమవుతుంది, ఇది ఒక పెన్నులాగా మారిపోతుంది. ఇలా పెన్నులాగా మారిపోయినటువంటి దానిని తీసుకొని ఇది గంధంలో చక్కగా అద్ది ఏం చేయాలి అని అంటే గనక చక్కగా ఇది అరచేతిలో ఈ రకంగా పెట్టుకోవాలి. పెట్టుకొని దీనిపైన బీజాక్షరము అని చెప్పాను. ఆ బీజాక్షరము ఏంటి అంటే గనక పైన ముందుగా ఓం అనేటటువంటి అక్షరాన్ని రాసుకోవాలి. ఓం అనేటటువంటి అక్షరాన్ని రాసుకొని ఆ తర్వాత కింద ఉద్యోగానికి సంబంధించినటువంటి బీజాక్షరం వచ్చేసి ఓం రం అనేటటువంటి అక్షరము, అలాగే ఓం రం ఠం, ఓం రం ఠం స్వాహ, ఓం రం ఠం స్వాహ అనేటటువంటి బీజాక్షరాన్ని రాసుకోవాలి. చక్కగా ఇలా బీజాక్షరాన్ని రాసుకోవాలి. ఓం రం ఠం స్వాహ, ఓం రం ఠం స్వాహ అనేటటువంటి అక్షరాన్ని బీజాక్షరం రాసుకొని చక్కగా దీన్ని ఏం చేయాలి, మళ్ళీ చక్కగా మన ముందర ఒక పళ్ళెం పెట్టుకోవాలి. ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో ఈ ఆకు పెట్టేసేయాలి. ఈ రావి ఆకు ఏదైతే ఉందో అది దానిలో పెట్టేసి చక్కగా దానిపైన పసుపు కుంకుమ చక్కగా ఈ రకంగా ఉన్నటువంటి ఈ వేలుతో ఉంగరం వేలుతోనే ఏదైనా వేయాలి మనం ద్రవ్యము. పసుపు అలాగే కుంకుమ చక్కగా వేసుకొని మనము త్రికరణ శుద్ధితో అని చెప్పాను. త్రికరణ శుద్ధితో మనం రాసినటువంటి ఓం రం టం స్వాహ అనే ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా త్రికరణ శుద్ధితో కళ్ళు మూసుకొని ఆ యొక్క అక్షరాలను 108 సార్లు మనం మననం చేసుకోవాలి, అంటే జపం చేసుకోవాలి. ఆ జపం చేసుకున్నటువంటి అక్షరాలు ఏవైతే యూనివర్స్కు కనెక్ట్ అయ్యి నీ జీవితంలో ఏదైతే ప్రాప్తి లేదో ఆ ప్రాప్తిని నువ్వు పొందడానికి ఈ బీజాక్షరములు నీ జీవితంలో ఉపయోగపడేటటువంటి గొప్పనైనటువంటి సాధన తంత్ర సాధన. ఇది తంత్రశాస్త్రం నందు ఈ బీజాక్షరాలు ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు పరమశివుడు దత్తాత్రేయుడికి ఉపదేశించినటువంటి గొప్పనైనటువంటి విధానమే ఈ యొక్క తంత్ర సాధన. కనుక ఓం రం ఠం స్వాహ, ఓం రం టం స్వాహ, ఓం రం టం స్వాహ అనేటటువంటి బీజాక్షరాలను ఉచ్చరిస్తే మీరన్నట్టుగా ఆ వ్యక్తికి ఆయనకు తగినటువంటి రీతిగా ఆయన క్వాలిఫికేషన్కు తగినటువంటి విధంగా గొప్ప
గొప్పనైనటువంటి ఉద్యోగం దొరికే అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. ఈ సాధన చేసుకుంటే అన్నింటా విజయం చేకూరుతుంది. ఉద్యోగం ఉన్నటువంటి వారికి దానికంటే బెటర్ ఆప్షన్ దొరుకుతుంది. అలాగే ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. ఇది ఈ సమయంలో చేయాలి, ఇంతసేపు చేయాలని ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. ఇది సూర్యోదయానికి పూర్వమే చేస్తే చాలా ఉత్తమం. దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటావు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో చేసిన ఏ సాధన అయినా సరే అది సాధన సాధ్యతే సాధ్యమంటుగా అది తప్పకుండా 100% కాదు 200% నెరవేరేటటువంటి తారక విధంగా ఈ యొక్క మంత్రం పనిచేస్తుంది. తారక మంత్రంలా పనిచేస్తుంది. కనుక ఎవరు చేసినా అయ్యో నేను రాత్రి లేట్ పడుకున్నానండి, నాకు పొద్దున రాత్రంతా ఉద్యోగం ఉందండి, డ్యూటీ ఉందని ఇలా సాకులు చెప్పడానికి లేదు. నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా నువ్వు తప్పకుండా ఉదయకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో ఈ యొక్క విధానాన్ని ఆచరణ చేసుకుంటే తప్పకుండా నీ జీవితంలో ఇది సాధ్యపడుతూ ఉంటుంది. నీకు ఏదైనా జీవితంలో ఒక కఠినమైనటువంటిది రావాలన్నా, నువ్వు అనుకున్నది కోరిక నీకు నెరవేరాలన్నా నువ్వు దీక్ష పూనాలి. నువ్వు కఠినమైనటువంటి దీక్ష పూనితేనే అది నీ జీవితంలో సాధ్యపడుతుంది. ఎన్ని రోజులు దీక్ష చేస్తే ఇది 41 డేస్ అమ్మ. 41 రోజుల వరకు ఈ దీక్షను నిరావంతరంగా కొనసాగిస్తూ ఉండాలి. ఇది స్త్రీలైనా చేయవచ్చు, పురుషులైనా చేయవచ్చు. కాకపోతే స్త్రీలకు కొన్ని నియమాలు ఉంటాయి, నిబద్ధతలు ఉంటాయి. కాబట్టి స్త్రీ యొక్క 5 రోజులు ఏవైతే ఉంటాయో అది పక్కన పెట్టేసి దీనిని నిరంతరం కొనసాగించు. మళ్ళీ ఒక 5 రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇది సాధ్యపడేటటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా ఉంటాయమ్మా. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఇది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా శుభాలను ఇచ్చేటటువంటిది, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సూచించేటటువంటిది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఇంకా బెటర్మెంట్, ప్రమోషన్స్ రావడం కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కావడం కానివ్వండి, అనుకున్నటువంటి ఉద్యోగం రానివ్వడం కానీ ఇలాంటివన్నింటికీ కూడా ఈ యొక్క మంత్రం తారక మంత్రంలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నమ్మకంతో చేసుకోండి, తప్పకుండా అందరికీ ఉద్యోగాలు వస్తాయమ్మా. చాలా 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 సంతోషం. వివరంగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే. ఎస్, చూసారు కదండి. మరి ఉద్యోగం కోసం బాధపడుతున్న వాళ్ళకి, ఉద్యోగంలో ఉన్నత స్థితి లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా కలిగి సకల శుభాలు కలగడానికి ఎంతో చక్కటి పరిహార మార్గాన్ని, ప్రత్యక్షంగా తాంత్రిక సాధనలో పరిహార మార్గాన్ని గురుగారు వివరించారు కదా. మరి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్రతి సందేహానికి సరైన పరిష్కార మార్గాన్ని గురువుగారు అందిస్తారు. మరో ప్రత్యేకమైన తంత్ర సాధన పరిష్కారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు, హోమాలలో మీరు కూడా పాల్గొనాలి, వివరాలు కావాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.